నువ్వు తీసుకొని దాన్ని అమ్మేస్తున్నావు కదా. నీకు ప్రభుత్వానికి 1000 ఎకరాల భూములు 1,00,000 ఎకరాల భూములు అవసరం అవుతాయి, కాదని ఎవరంటలేరు. అక్కడ నువ్వు పెట్టేటువంటి సంస్థలు ఏంటి దాని మీద ముఖ్యంగా మనం ఆలోచన చేయాలి. సరే, ప్రభుత్వం ఆధారాలు చూపిస్తుంది ఇది మా భూమి అని చెప్పి, హెచ్యూ అంటుంది మా భూమి మాకు ఇచ్చింది కానీ దాని తర్వాత మనకు కాగితాల్లోకి ఎక్కలేదు అని చెప్పి హెచ్యూ చెప్తుంది. ఏదైనా కావచ్చు, దాన్ని కొంచెంసేపు ఆ వివాదాన్ని ప్రభుత్వం అందా కాదనేది పక్కకు పెడదాం. కానీ ఆ భూమిని తీసుకొని ఏం చేయాలనుకుంటారు అనేది ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. తీసుకుని ఏం చేయాలనుకుంటున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, అక్కడ ఐటీ హబ్లు వస్తాయి, కంపెనీలు వస్తాయి, కడతామని చెప్తున్నారు. ఇప్పుడు నీకు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి పోవడానికి ఎంత సమయం పడుతుందో, ఎయిర్పోర్ట్ నుంచి బీబీనగర్ పోవడానికి అంతే సమయం పడుతుంది, ఎయిర్పోర్ట్ నుంచి భువనగిరి పోవడానికి అంతే సమయం పడుతుంది. నీకు అక్కడే ఐటీ హబ్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు కదా. నువ్వు భువనగిరి ప్రాంతంలో 1000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి, అవి తీసుకో. మొన్న నయం ఆక్రమించిన భూములు అని చెప్పి 100 ఎకరాల భూముల్ని ప్రభుత్వం నోటిఫై చేసింది, అవి ఎవరియా తెలుస్తలేదు. నిజంగానే వాళ్ళు ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి వాటిని తీసుకో. ప్రభుత్వానికి సంబంధించిన 100 ఎకరాల భూములు, పొరంబోకు భూములు ఉన్నాయి, వాటిని సేకరించు. అక్కడ డెవలప్ అవుతుంది, ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది, అక్కడ ఐటీ కంపెనీలు వస్తాయి. కానీ ఇదే భూమి ఎందుకు కావాలి? అక్కడనే అసలు సమస్య మొదలవుతా ఉంది. ఈ భూమి ఎందుకు కావాలంటే ఆల్రెడీ డెవలప్ అయిన భూమి కాబట్టి, అమ్మితే 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తాయి కాబట్టి, ప్రభుత్వం ఆ భూముల అమ్మకం ద్వారానే ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటుంది కాబట్టి ఆ భూములు అమ్మాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది ఇప్పుడు జరిగినటువంటి సమస్య కాదు. మనకు గతంలో నిజాం నవాబు ఉన్నప్పుడు, లేకపోతే అంతకు ముందు కొన్ని లక్షల ఎకరాల భూముల్ని ప్రభుత్వ భూములుగా గుర్తించి ప్రజా అవసరాల కోసం అని చెప్పి వదిలినటువంటి భూములు. ఆ భూముల్ని రాజశేఖర రెడ్డి నుంచి మొదలుపెట్టి మెల్లగా 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 అమ్మేటువంటి కార్యక్రమాన్ని పెడతా ఉన్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి కట్టబెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈ ఉన్న భూమిని కూడా నువ్వు అమ్మేస్తే, ఇప్పుడు అక్కడ మామూలుగా అడవి డెవలప్ అయినది, వన్యప్రాణులు ఉంటున్నాయి, దాన్ని మొత్తంగా నువ్వు నరికేసి అమ్మేస్తే అది సమస్య వస్తుంది. రేపు భవిష్యత్తులో భూమి కావాలనుకున్నప్పుడు దొరకదు. భవిష్యత్తులో ఇంకొక మంచి యూనివర్సిటీ ఏదైనా పెట్టాలనుకుంటావు, లేకపోతే ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఎక్కడికి పోతావు? అంతే. ఇప్పుడు నువ్వు భవిష్యత్తు అంటే నువ్వు ఒక 30 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందు ఆలోచన చేయాలా. దానికోసం అని ఇప్పుడు అట్లా ఆలోచన చేసి కాపాడిన భూములే కదా ఇవాళ నువ్వు మనకు అభివృద్ధికి ఉపయోగపడ్డాయి అని చెప్పేది విద్యార్థుల యొక్క వ్యతిరేకత. దానికోసం వ్యతిరేకత. నువ్వు భూములు తీసుకుంటే ప్రభుత్వం అందా కాదా ఇవన్నీ అసలు సమస్యనే కాదు. హెచ్యూ ప్రభుత్వం అయినప్పుడు ప్రభుత్వం ఆ భూమి ప్రభుత్వం అవుతుంది కాదని ఎవరంటారు. కానీ నువ్వు నాది కాబట్టి నేను అమ్ముకుంటా అంటే నీకు ఆ హక్కు లేదు, నువ్వు అమ్మడానికి వీలు లేదు. అది విద్యార్థులు చెప్తున్నటువంటి మాట, ప్రతిపక్షాలు కూడా చెప్తున్నటువంటి మాట అదే.